అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. దిస్ ఈస్ మై ఫస్ట్ లాంగ్ వీడియో. మీరందరూ నాకు సపోర్ట్ చేయాలి అనుకుంటున్నాను. నేను హైదరాబాద్ నుంచి తిరుపతి అండ్ అరుణాచలం ట్రావెల్ చేశాను. సో నేను ఎలా ట్రావెల్ చేశాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో నేను హైదరాబాద్ నుంచి తిరుపతికి బస్ బుక్ చేసుకున్నాను. ఈవినింగ్ బస్ ఎక్కాను. సో నైట్ డిన్నర్ కోసం బస్సు హోటల్ దగ్గర ఆపారు. సో డిన్నర్ చేసిన తర్వాత బస్సు స్టార్ట్ అయింది. నెక్స్ట్ డే మార్నింగ్ తిరుపతికి రీచ్ అయ్యాను. తిరుపతిలో రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి వెళ్ళాను. నాది ఫ్రీ దర్శనం కాబట్టి ఆల్మోస్ట్ 8 అవర్స్ దర్శనానికి టైం పట్టింది. ఆఫ్టర్ దర్శనం తర్వాత నేను తిరుమల మలై స్టార్ట్ అయ్యాను. ఆఫ్టర్ 3.5 అవర్స్ ట్రావెల్ చేసిన తర్వాత నేను తిరుమల మలై రీచ్ అయ్యాను. సో నాది అన్ప్లాన్ కాబట్టి నేను ముందుగా రూమ్స్ బుక్ చేసుకోలేదు. మీరు ప్లాన్ చేసుకొని రూమ్స్ బుక్ చేసుకోండి. నేను టెంపుల్ నియర్ బైలోనే రూమ్ వెతుకుతున్నాను. ఎందుకు అంటే గిరి ప్రదర్శనానికి అండ్ దర్శనానికి ఈజీ అవుతుంది. నాకు టెంపుల్ నియర్ బైలోనే గర్భగుడి దగ్గరలోనే రూమ్ దొరికింది. రూమ్ ఈజ్ టూ గుడ్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ గైస్. రూమ్ దగ్గరికి వెళ్ళి చెక్ ఇన్ చేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఆఫ్టర్ ఫ్రెష్ అప్ అయ్యి గిరి ప్రదర్శన స్టార్ట్ చేయడానికి టెంపుల్ దగ్గరికి వెళ్తాను. నేను వెళ్ళినప్పుడు పబ్లిక్ ఎక్కువగా ఉంది. కార్తీక మాసం కాబట్టి కార్తీక మాసంలో శివుడిని దర్శించుకోవాలని చాలామంది అనుకుంటారు. సో కార్తీక మాసం అంటే శివుడికి చాలా ఇష్టం. నేను సెకండ్ టైం అరుణాచలం రావడం. ఫస్ట్ టైం అరుణాచలం వచ్చినప్పుడు గిరి ప్రదర్శనానికి 4 అవర్స్ టైం పట్టింది అండ్ దర్శనం చాలా బాగా జరిగింది. ఈసారి దర్శనానికి ఎంత టైం పడుతుంది అండ్ గిరి ప్రదర్శనానికి ఎన్ని అవర్స్ టైం పడుతుంది అనేది చూడాలి. ఈసారి పబ్లిక్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి దర్శనానికి 2 to 3 అవర్స్ టైం పట్టేలా ఉంది. నార్మల్గా ఇక్కడ తెలుసుకుంటే 3 అవర్స్ దర్శనానికి టైం పడుతుంది అన్నారు. నా దర్శనం నెక్స్ట్ డే నా బర్త్డే రోజు నేను అరుణాచలంలో ఉండాలి. శివయ్య దర్శనం చేసుకోవాలి అనుకున్నాను. నేను వెళ్ళినప్పుడు కార్తీక మాసం కాబట్టి చాలా పబ్లిక్ ఎక్కువగా ఉంది అండ్ దేవుణ్ణి ఊరేగిస్తున్నారు. సో దేవుడు వేషాలు వేసుకొని డ్యాన్స్లు ఆడుతున్నారు. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. దేవుడు ఊరేగింపు తర్వాత నేను గిరి ప్రదర్శన స్టార్ట్ చేయడానికి దీపం వెలిగించి కొబ్బరికాయ కొడుతున్నాను. సో బిఫోర్ గిరి ప్రదర్శన స్టార్ట్ చేసే ముందు ఏమి కోరిక కోరుకోకూడదు. చాలామందికి తెలియదు. అందరూ బిఫోర్ కోరిక కోరుకొని గిరి ప్రదర్శన స్టార్ట్ చేస్తారు. అరుణాచలం వస్తే ఆ ఫీలింగ్ అండ్ ఆ వైబ్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ ఫీలింగ్ నాకే అనిపిస్తుందా, మీ అందరికీ కూడా అలాగే అనిపిస్తుందా? సో దీపం వెలిగించడం అయిపోయిన తర్వాత నేను గిరి ప్రదర్శన స్టార్ట్ చేశాను. గిరి ప్రదర్శనలలో 8 లింగాలను దర్శించుకోవాలి. సో అప్పుడు కంప్లీట్గా మన గిరి ప్రదర్శన అనేది అయిపోతుంది. 8 లింగాలలో ఫస్ట్ లింగం ఇంద్రలింగం. అందరు ఫస్ట్ లింగం అగ్నిలింగం అనుకుంటారు. ఇంద్రలింగం టెంపుల్ నియర్ బైలోనే ఉంటుంది. గిరి ప్రదక్షిణలలో చాలామంది భక్తులు దుర్వాసన మహర్షి టెంపుల్లో సో ఇలా బండాలని స్టెప్ బై స్టెప్ పేరుస్తారు. ఎందుకని అంటే సంతానం లేని వాళ్ళకి పిల్లలు, పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అండ్ ఇల్లు లేని వాళ్ళకి ఇలా చేస్తే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని అందరూ నమ్ముతారు. సో గిరి ప్రదర్శనలో దుర్వాసన మహర్షిని దర్శించుకోకుండా వెళ్ళకండి. తమిళనాడులో బస్సెస్ చాలా కలర్ఫుల్గా ఉంటాయి కదా. గిరి ప్రదర్శనలలో చాలా వరకు కాలు నొప్పులు పెడుతూ ఉంటాయి. బండలు కుచ్చుకున్న ఫీలింగ్ వస్తుంది కదా. సో దానికోసం రోడ్డు పైన ఈ వైట్ లైన్ ఉంటుంది కదా. సో దీనిపైన నడుస్తూ ఉంటే సో బండలు కుచ్చుకున్న ఫీలింగ్ అండ్ సో కొంచెం బెటర్ ఫీలింగ్ కూడా ఉంటుంది. సో ఇది నాకు వర్కౌట్ అయింది. సో మీకు కూడా వర్కౌట్ అవుతుందని చెప్తున్నాను గైస్. గిరి ప్రదర్శనలలో ఈ అంకుల్ ఫ్రీగా రుద్రాక్ష ఇస్తారు. సో ఎంతమంది వస్తే అంతమందికి ఫ్రీగా రుద్రాక్ష ఇస్తారు. నేను కూడా ఫ్రీగా రుద్రాక్ష తీసుకున్నాను. అంకుల్ చెప్తున్నారు ఫ్రీగా రుద్రాక్ష ఇస్తాను అని. ఆల్మోస్ట్ నా గిరి ప్రదర్శన అయిపోవడానికి వస్తుంది. సో గిరి ప్రదర్శన మోస్ట్ ఇంపార్టెంట్ మోక్ష మార్గంలో ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా మోక్ష మార్గం నుంచి బయటికి వస్తారు. సో కొంతమంది లావుగా ఉన్న వాళ్ళు సో బయటికి రాలేకపోతున్నారు అని ఇటు సైడ్ నుంచి లాగుతూ ఉంటారు. సో అలా చేయకండి. లాస్ట్ లింగం ఈశాన్య లింగాన్ని దర్శించుకుంటే కంప్లీట్గా 8 లింగాల దర్శనం అయిపోతుంది. తర్వాత గిరి ప్రదర్శన ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాము అంటే రాజగోపురం దగ్గరికి వెళ్ళామంటే కంప్లీట్గా మన గిరి ప్రదర్శన అయిపోతుంది. గిరి ప్రదర్శనలో మనం దర్శించుకున్న 8 లింగాలు ఇంద్రలింగం, అగ్నిలింగం, యామలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. సో ఈ 8 లింగాలు దర్శించుకొని సో టెంపుల్ దగ్గరికి వస్తే కంప్లీట్గా మన గిరి ప్రదర్శన అయిపోతుంది. సో నా గిరి ప్రదర్శనానికి ఆల్మోస్ట్ 4.5 అవర్స్ టైం పట్టింది.
ఆఫ్టర్ నేను డిన్నర్ చేసేసి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి పడుకున్నాను. సో నేను నైటే టెంపుల్లో అడిగాను మార్నింగ్ ఏ టైం నుంచి దర్శనం స్టార్ట్ అవుతుంది అని. సో నేను ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచి రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళాను. సో టెంపుల్లో చాలా ఎక్కువగా రష్ ఉంది అండ్ కార్తీక మాసం కూడా కదా గైస్. నా బర్త్డే రోజు శివుడిని దర్శించుకోవాలని అరుణాచలం వచ్చాను. సో ఈరోజు చాలా అంటే చాలా స్పెషల్ డే నాకు. టెంపుల్లో ధ్వజస్తంభం పూజ జరుగుతుంది. చాలా బాగా జరిగింది గైస్. ధ్వజస్తంభం పూజ ఆల్మోస్ట్ 1.5 అవర్ జరిగింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో శివుడి టెంపుల్ని చాలా బాగా అలంకరించారు అండ్ మండే రోజు శివుడికి చాలా ఇష్టం. ధ్వజస్తంభం పూజ తర్వాత నేను దర్శనానికి వెళ్ళాను. సో దర్శనం లైన్ చాలా రష్ ఉంది. సో నాకు దర్శనానికి 30 to 45 మినిట్స్ పట్టింది. దానికి ముందు రోజు వాళ్ళకి 3 to 4 అవర్స్ దర్శనానికి టైం పట్టింది. సో మండే రోజు నేను దర్శనం చేసుకోవాలి అనుకున్నాను. సో నేను ఎక్స్పెక్ట్ చేశాను 4 to 5 అవర్స్ దర్శనానికి టైం పడుతుంది అనుకున్నాను. బట్ నేను ఎర్లీ మార్నింగ్ దర్శనానికి వెళ్ళాను కాబట్టి నాకు 30 to 45 మినిట్స్ దర్శనానికి టైం పట్టింది. ఓం నమః శివాయ. అంత శివయ్య వల్ల. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే బర్త్డే రోజు అరుణాచలం రావాలి అనుకున్నాను. సో శివుడి దర్శనం నాకు చాలా బాగా జరిగింది. చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను. దర్శనం ఎంత బాగా జరిగింది అంటే చాలా, శివుడిని చూడడానికి 2 కళ్ళు చాలలేదు. తర్వాత నేను ప్రసాదానికి లైన్ కట్టాను. సో చక్కెర పొంగలి అండ్ పులిహోర పెట్టారు. సో పులిహోర ఈజ్ మై ఫేవరెట్ ప్రసాదం. నేను ఏ టెంపుల్కి వెళ్ళినా పులిహోర తినకుండా మాత్రం అస్సలు బయటికి రాను. నాకు పులిహోర అంటే చాలా ఇష్టం. మళ్ళీ అది దేవుడి కోసం చేసిన పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్గా మనం తినడానికి చేసుకున్నాం అనుకోండి అంత టేస్ట్ ఉండదు. చాలామందికి తెలీదు ఒక దగ్గర నిలుచుంటే 9 గోపురాలు కనిపిస్తాయని. సో ఇది గణేష్ టెంపుల్ పక్కనే ఉంటుంది, సర్కిల్ లాగా ఉంటుంది. ఆ సర్కిల్లో నిలుచుంటే మనకి 9 గోపురాలు కనిపిస్తాయి. సో నేను అక్కడే టెంపుల్లో 1 అవర్ వరకు స్పెండ్ చేశాను. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. కార్తీక మాసంలో ఎన్నిసార్లు దీపం పెట్టినా చాలా మంచిది. కార్తీక మాసంలో దీపం పెడితే శివుడికి చాలా ఇష్టం. అందుకని ఇంట్లో ఎంతమంది ఉంటే అందరి పేర్లు చెప్పి వత్తులు కాలుస్తారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను రమణ ఆశ్రమం వెళ్ళాలనుకున్నాను, బట్ కుదరలేదు. ఈసారి తప్పకుండా వెళ్ళాలి అనుకుంటున్నాను. అరుణాచలంలో అన్నదానం టెంపుల్ పక్కన పెడతారు. ఇక్కడ చూడండి గాయస్, దర్శనానికి రాజగోపురం బయట నుంచి లైన్ ఉంది. చాలా పెద్ద లైన్ ఉంది. మండే రోజు దర్శనం చేసుకోవాలి అనుకుంటారు. నార్మల్ డేస్లోనే టెంపుల్ చాలా బాగుంటుంది. ఇంకా కార్తీక మాసంలో లైటింగ్స్తోని టెంపుల్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. టెంపుల్ నుంచి నేను రూమ్కి వెళ్ళాను. ఇంతటితో నా అరుణాచలం ట్రిప్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నా వీడియో మీకు నచ్చుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.